డాల్ఫిన్స్ దాడి చేసుకోవడం ఎప్పుడైనా చూసావా? మనుషులు దాడి చేసుకోవటం చాలా సైట్స్లో చూశాను, కానీ డాల్ఫిన్స్ దాడి చేసుకోవటం ఏ సైట్లోనూ చూడలేదు. నేను చూశాను. అవునా? అవి దాడి చేసుకునేటప్పుడు మనుషుల కంటే ఎక్కువ హ్యాపీనెస్ పొందుతాయి తెలుసా? మనుషుల కంటేనా? ఎలా? మనుషులకి గాల్లో న్యాచురల్ గా ఆక్సిజన్ దొరుకుతుంది, చేపలకి నీటిలో న్యాచురల్ గా ఆక్సిజన్ దొరుకుతుంది. నాకు ఇది చిన్నప్పుడే తెలుసు. నీకే కాదు, అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నీ యాత్ర అండర్వేర్లో పెట్టుకొని నేను చెప్పేది కొంచెం విను. సరే చెప్పు. అవి న్యాచురల్ గా వాటికి దొరికే ఆక్సిజన్ లోనే దాడి చేసుకుంటాయి కాబట్టి. ఓ, పైగా వాటికి బట్టలుండవు కాబట్టి. వాటికేం ఎలా అయినా దాడి చేసుకుంటాయి, ఎందుకంటే వాటికి సోషల్ మీడియా వాడటం తెలియదు కదా. బాసు, ఇప్పుడు ఏమంటావు? మనం కూడా డాల్ఫిన్స్ లా న్యాచురల్ గా దాడి చేసుకుందాం అంటావు, అంతేగా? అవును. నువ్వు అలా సిగ్గుపడుతుంటే బాటంలో ఉన్న నా బ్రష్ భలే భలే మొగాడివై అని పాట పాడుతుంది. నీ బ్రష్ లోకల్ పాటలు పాడుతుంటే నాకు వెస్టర్న్ పాటలా వినిపిస్తుంది. అవునా? ఎందుకలా వినిపిస్తుంది? ఎందుకంటే నా బాడీలో ఉంది ఇండియన్ కమోడ్ కాదు, వెస్టర్న్ కమోడ్. నాది కూడా ఇండియన్ బ్రష్ కాదు, వెస్టర్న్ బ్రష్. నాకు తెలుసుగా. నీ ప్యాంట్లో ఉన్న బ్రష్ బయోడేటా గురించి నాకు కూడా తెలుసుగా. నీ వెస్టర్న్ కమోడ్లో ఉన్న వేడి డేటా గురించి. మరి ఈ ఓపెన్ ఇయర్లో నా వెస్టర్న్ కమోడ్లో ఎన్నిసార్లు లీకేజ్ ఇస్తావు? అంటే ఓపెన్ ఎయిర్లో ఫస్ట్ టైం కదా, కౌంట్ క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నా. ఇదిగో నీ బొక్కల భయంలో 1-2 లీకేజ్ పుట్టిస్తే నేను అలుగుతా, బొంగమూతి పెట్టుకుంటా. వావ్, అదే బుంగమూతితో నా పాఠంలో ఉన్న బ్రష్ని ఒక్కసారి బగ్గుమనిపించవా? ఒక్కసారి నీ బుంగమూతితో నా బ్రష్ని బగ్గుమనిపించు. నీ వెస్టర్న్ కమోడ్లో లీకేజీ కౌంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి వెస్టర్న్ క్యాలిక్యులేటర్ కూడా సరిపోదు. హే, నీ బుంగమూతిని కంటిన్యూ చేయి. నా బ్రష్ భగ్గుమనాలి.